సరే ఫైనల్‌గా ఇవాళైతే దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి లాంటి అగ్రనేతలు ఒక 15-16 మంది లొంగిపోతున్నట్టుగా యాహ్! చర్చ జరుగుతా ఉంది. అవునమ్మా. సో, వీళ్ళ లొంగుబాటు మీద ఏమైనా కామెంట్ చేస్తారంటే వీళ్ళ లొంగుబాటుతోటి మావోయిస్ట్ పార్టీ పూర్తిగా పోదు. అంతమైందని ఒక స్టేట్‌మెంట్‌లు వస్తా ఉన్నాయి. ఎండుకాడు పడ్డదని ఒక స్టేట్‌మెంట్‌లు వస్తా ఉన్నాయి. నేనైతే సో, దీని సరే, మీద మీ కామెంట్? నేనైతే ఎండ్ కార్డ్ ఎప్పుడూ ఉండదండి. హ్మ్. ఎంత అంటే వరకైతే మావోయిస్ట్ పార్టీకి ఎండుకాడు ఉండదు. ఉండదు. హ్మ్. నేనైతే రాసిస్తాను. ఎందుకంటే నేను వాళ్ళతో సాంగత్యంలో ఉన్నాను. ఎందుకంటే నా ఇబ్రాహీంపట్నం అంతా హ్మ్. అక్కడ ఉండే ఏంటిదంటే రాచకొండ దళం మాకి. నా హ్మ్. మూవ్‌మెంట్ అంతా కూడా నక్సలైట్ తోటే సాగింది. నా ఓకే. వెనకాల ఎప్పుడు నక్సలైట్‌లే ఉండేవారు. హ్మ్. నేను అక్కడ ఏంటంటే ల్యాండ్ మైన్స్ ఇప్పటికి ఉంటాయి. పేల్చేశారు అసలు. ప్రభుత్వంతో ఎప్పుడు విరోధులుగా అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మంత్రి గారిని టార్గెట్ చేయాలి. వాళ్ళకేముండదు. ఎవరు అన్యాయం హ్మ్. చేస్తే వాళ్ళని టార్గెట్ మీరు మీరు చేయాలనుకుంటారు. మీరు నా మంత్రి హయాంలో అంటే మీరు హ్మ్. హోంమంత్రి గారు నా మూవ్‌మెంట్‌ని చూసారు. హ్మ్. హోంమంత్రి గారిని టార్గెట్ చేయడం జరిగింది. అప్పుడున్న దేవేంద్ర గౌడ్ గారిని. హ్మ్. మంచాల మండలం ఉన్న ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు చిత్తడిగా ఇట్లా చిట్లిపోయారు వాళ్ళు. వాళ్ళ హ్మ్. బాడీస్‌ని. నేనే వాళ్ళ బాడీలని తీసుకొనెళ్ళి ఉస్మాన్ హాస్పిటల్ కూడా నేను వాళ్ళ బాడీని ఒక బస్ లోపల, ఒక సాప లోపల ఛత్తీస్‌గఢ్ నుంచి ఎలా తెస్తారో నేను ఒక్కదాన్నే వెళ్ళి బస్‌లో ఆ బాడీనేసుకొని పంచనామాకు తీసుకొని రావడం జరిగింది. పోస్ట్‌మార్టంకి ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, ఇప్పటికి గూడా అక్కడ మూవ్‌మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బార్డర్ కాబట్టి. నక్సలైట్లైన వాళ్ళు షెల్టర్ కోసమని ఏదైతే దూర ప్రాంతాల్లో ఇప్పుడు హిడ్మా లాంటోళ్ళు ఎంత ఆహారం దొరకకుండా కూడా చాలా అనారోగ్య పరిస్థితిలో ఉండి కూడా హ్మ్. పోరాటాన్ని సహించారు. ఎవరి కోసం? వాళ్ళ కోసమా? వాళ్ళు కోట్లు సంపాదించడం కోసం కాదు. హ్మ్. సో, వీళ్ళు ఎప్పుడు అయిపోతారంటే మాత్రం నేను అనుకోను. ఒక ఇప్పుడు మీరు ఒక మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు అంటే బాగా మీకు గుర్తున్న మూమెంట్ ఏమైనా ఉందా? మావోయిస్టులు, చాలా. పోలీసుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ గాని? చాలా. హ్మ్. నేను నా మూవ్‌మెంట్ మేమెప్పుడైతే ప్రజాప్రతినిధులను వాళ్ళని టార్గెట్ చేసుకునేవాళ్ళు హ్మ్. జనరల్‌గా. ఓకే. అంటే భయపెట్టించుకోవాలి. వాళ్ళ ఉనికిని గూడా కాపాడడం మిమ్మల్ని కోసం. ఎప్పుడైనా భయపెట్టించాలనుకున్నారా నాకు మాత్రం మావోయిస్టులు? రాలే కదా! మా సంబంధించిన ఇద్దరు నాయకులను వాళ్ళు పీల్చేయడం జరిగింది. ఒకరు నారాయణ గౌడ్‌ని, ఒకరు కిషన్‌జీ అని. హ్మ్. ఒకటేమో ఇబ్రాహీంపట్నంలో ప్రాపర్‌లో కిషన్‌జీ అనే అతను. అతను ఏం లేదు చిన్నదే చేశారు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎళ్ళింది. పాపం అతనే అన్యాయంగా ఒక్కోసారి జరుగుతా ఉంటాయి. హ్మ్. అలా బలైపోయాడు బీసీ నాయకుడు. ఇంకొక బీసీ నాయకుడు నారాయణ గౌడ్ అని దేవేంద్ర గౌడ్‌కు చాలా క్లోజ్ అనుచరుడు. హ్మ్. అతనికి కూడా వెళ్ళేసి ట్రైబల్స్‌తో ఎప్పుడూ అనుసంధానంగా ఎప్పుడూ డైలీ వాళ్ళతో టచ్ ఉండేవాళ్ళు. వాళ్ళు గూడా ఇతనితో మంచిగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు గెస్ చేయలేదు. ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. "అన్న నువ్వెందుకో అక్కడికెళ్తున్నావు ఊరుకురికే ఆ ట్రైబల్ ఏరియాలకి. వెళ్ళకు మనకు మూవ్‌మెంట్ బాలేదంట నాకు తెలుస్తోంది" అంటే, హ్మ్. "నన్నేమనరమ్మా" అన్నాడు. అట్లా బ్లైండ్‌గా ఎళ్ళిపోవడం వల్ల నారాయణ గౌడ్‌ని కూడా నోట్లో పెట్టి హ్మ్. పీల్చడం జరిగింది. అతను గూడా నోట్లో పెట్టి పీల్చేశారు. హ్మ్. ఆ రోజు వాళ్ళ అబ్బాయి బర్త్‌డే పాపం కిషన్‌జీది. అయినా వదిలిపెట్టలేదు. అంటే కొన్ని సార్లు పొరపాట్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నక్సలైట్లు అనుకోని ఎంతమందిని కానీ ఇందులో ఒకటి ఉందమ్మా. నక్సలైట్లలో అప్పుడున్న నిజమైన నక్సలైట్లు కొంత తగ్గింది. ఆ ప్రభావం హ్మ్. తగ్గింది. ఏదో ఓకే. ఎక్కడ ఉపాధి దొరకకపోతే వెళ్ళేసి అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోవడము, మళ్ళా సరెండర్ అవ్వడము అనేది కొంత ఉనికి కోసమని, ఐడెంటిఫికేషన్ కోసం వెళ్తున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది. అప్పుడు అలా కాదు. మేధావులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అగ్రజాతి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అగ్రకులం వాళ్ళు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. రెడ్డిలు ఉండేవాళ్ళు. అందులో దళితులు గూడా అందరూ మహిళల సంఖ్య ఎక్కువగా ఉండేది. హ్మ్. ఇప్పుడు మనం ఎంతమంది మహిళా మావోయిస్ట్ నాయకులు కూడా ఎంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు చూడు హెడ్మా వైఫ్‌ని ఎందుకు చంపాలి? ఒకరిని హ్మ్. చంపి ఒకరిని నిన్నా గూడా కనీసం ఉండేదేమో. అట్లా ఆడ, మగ అని ఏం చూడంగా నిర్దాక్షిణంగా, కిరాతకంగా హ్మ్. కేంద్ర ప్రభుత్వం తీస్తున్న ఈ యాక్షన్ చాలా కరెక్ట్ కాదు. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు. నేననేది ప్రజల కోసం. రేవంత్ రెడ్డి గారు గూడా అనేదేంటంటే మీకు చూస్తాను మీరు సరెండర్ అవ్వండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఉండండి. మీకు తగ్గట్టుగానే మేము పరిపాలన సాగిస్తున్నాము. మీరు వెల్కమ్. మీరు ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నా అది మా ప్రభుత్వంతో షేర్ చేయండి. హ్మ్. కాబట్టి మీ ఆలోచనలే మేము తీసుకొని వెళ్తామని చెప్పి ఒక మంచి భావన హ్మ్. వచ్చేటట్టుగా మా ప్రభుత్వం ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు పిలుస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు సరెండర్ ఇప్పుడు ఇంకా అవుతున్నారు. కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళు గూడా హ్మ్. సో, ఈ ఎన్‌కౌంటర్‌లను ఆపాలి, శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ని ఆపాలంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో, వాళ్ళ వెర్షన్‌లో మీరేమంటారు? శాంతి చర్చలు జరపాలంటారా? జరపాలి. ఆప్ క జరపాలి. జరపాలి. ఆపరేషన్ కగార్ని, ఈ జరపాలి. కరిగుట్టల ఆపరేషన్ ఆపాలంటారా? యెస్. జరపాలి. హ్మ్. ఎందుకు జరపాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారనేది ప్రజలకు చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? ప్రజల కోసమే కదా! మరి ప్రభుత్వం గూడా ఎందుకు సరెండర్ అవ్వమంటుంది? ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది? ప్రజల కోసం మీరు చేసింది చాలు ఆపేయండి అని అంటుంది. వాళ్ళు చేసేది కరెక్టా? కాదా? వాళ్ళు ఏం సాధించారు ఇప్పటివరకు? వాళ్ళు ఏం కోల్పోయారనేది ప్రజలకు తెలియాలి కదా! అందుకని ప్రభుత్వం గూడా వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు చేసి, అసలు ఇంకా మీకు ఇంకేమనిపిస్తుంది? ఇంకా మెరుగైన ప్రజా పరిపాలన మేము చేయాలంటే, మీ ఆలోచనలు మాకు చెప్పండి. అంటే తప్పుండదు. ఇప్పుడు 1000,00,00,000 మొన్న అంతెందుకండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు అని ఒక పథకం పెట్టాడు కదా! ఎవరికెళ్ళిందండి? హ్మ్. మల్లారెడ్డి లాంటోళ్ళకెళ్ళింది. 100 ఎకరాలు ఉన్నోళ్ళకెళ్ళింది. ఎవరికైనా కడుపు మండదండి? ఎవరు ఏ ఎస్సీకి అంది 10 ఎకరాలు ఉంటది. ఏ ఎస్సీకి అంది 100 ఎకరాలు ఉంటదండి? ఎస్సీ, బీసీలకు ఉండేది ఎంత? ఎకరాలు కూడా కాదు. చాలా చిన్న చిన్న విభజన చేసుకున్న భూములుంటాయి. వాళ్ళకి చెందింది ఎంత అంటారు? కానీ కేసీఆర్ ఏం చేశాడు పెట్టుబడిదారులకి?
వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు నాలాంటి నేలని కోపం ఉంటే నా కోపాన్ని నేను ఎవరికి వ్యక్తం చేయాలి? ఉమ్, ఎవరో మనకు ఉన్నాడు వెనకాల. అజ్ఞాతంగా ఉండే వ్యక్తులు ఎవరో ఉన్నారు. ఉమ్, వాళ్ళు మన మూవ్‌మెంట్స్‌ని వాళ్ళ భావనగా భావించుకొని, ఇక్కడ అన్యాయం జరుగుతుందనుకోని, ఆ రోజుల్లో నిజంగా నక్సలైట్ ఎవరినైనా చంపారు అంటే, బాగా చంపారనుకోని జనాల నుంచి మంచి స్పందన వచ్చేది. ఉమ్, ఇప్పుడు కొంత ఏమైందంటే, ఇందులో అంతా చిన్న చిన్న పిల్లలు, అవగాహన రాహిత్యంగా ఉన్న పిల్లలు కూడా చేర్చుకోవడం వల్ల, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీన్ని వాళ్ళ వ్యక్తిగతంగా కొంత చేయడము, అట్లా ఇన్ఫార్మర్స్‌గా మారిపోవడము, ఈ వ్యవస్థను కొంత వాళ్ళంతట వాళ్ళే కొంత డ్యామేజ్ చేసుకున్నట్టయింది. నేను నక్సలైట్‌లు నా చుట్టుపక్కల ఎప్పుడు తిరిగేవారు కాబట్టి, నాకు ఏ రోజు కూడా నాకు థ్రెటనింగ్ రాలేదు. నా గురించి ఎంక్వైరీ చేశారు. ఉమ్, చాలామంది ఇబ్రాహీంపట్నంలో చాలామంది కొంతమంది తట్టుకోలేరు. ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ పాలిటిక్స్‌లో వచ్చాను. వస్తూనే మంత్రి అయిపోయాను కాబట్టి, అదొక దళిత బిడ్డని నేను. ఉమ్, కాబట్టి ఈ అమ్మాయి ఏంది అని ఒక్కొక్కడైతే నోరుతో ఎట్లా వాగాడంటే, "నీకు మంత్రి పదవి ఏంటి?" ఉమ్, అని హేళనగా మాట్లాడిన ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడొచ్చి వేరే పార్టీలలో మారిపోయి పదవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా గూడా వాళ్ళు. ఉమ్, ఇప్పుడు నాలాంటి దాన్ని కచ్చొస్తే ఎంత కోపం ఉంటది. నాకు కూడా మనసులో బాధ ఉంటది కదా! అంటే ఏంటి కులహంకారం, దురహంకారము, పెట్టుబడి భూస్వామ్య వ్యవస్థ ఉన్న పెట్టుబడిదారు మైండ్ ఇంకా మారట్లేదు. ఇప్పుడు కులహంకారం అంటే బాగా గుర్తు చేసారు. ఇక్కడ కుమ్మెర మల్లన్న జాతరలో సంఘటన జరిగింది. ఛీ! 2 నెలల ఎంత ఘోరం పసికందును కాళ్ళతో తన్ని అక్కడ సర్పంచ్ చంపినటువంటి సంఘటన. చంపేశాడు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇంకా కుల వ్యవస్థ ఉందంటారా? ఉంది. 100% ఈ దౌర్భాగ్యం ఉన్నంత వరకు అసలు నేనైతే నిజంగా సుప్రీంకోర్టులో ఒక పిల్ వేద్దామని చూస్తున్నాను. ఉమ్, ఎట్లా అంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు విదేశాలకు మన పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఎందుకెళ్తున్నారు? అక్కడ కులం గురించి పెద్దగా ఏం పట్టింపు ఉండదు. ఓకే. అక్కడ అంతే. అక్కడ మెన్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం ప్రతీది పుట్టుక నుంచి చావు వరకు, నీ శ్మశానం వరకు కూడా నీ బొందలగడ్డల్లో కూడా అంటే మనం బొందలగడ్డ అంటాం కదా తెలంగాణలో. వ్యత్యాసం అంటారు అందులో. అక్కడ కూడా అంతే ఉంది కదా! రెడ్డోళ్ళ బొందలగడ్డ వేరు, బాపనోళ్ళ బొందలగడ్డ వేరు, మాదిగోంది వేరు, మాలోని వేరు, డక్కలోంది వేరు, ఉమ్, అట్లాగే బీసీలది వేరు. ఇట్లా ఇట్లా రకరకాల శ్మశాన వాటికలే ఉన్నాయి అప్పుడు. ఉమ్, ఈ కులం అనేది మూర్ఖత్వంగా వాడే వాళ్ళకి ఇది పొలిటికల్ ఒక ఆయుధం అయిపోయింది. ఉమ్, సో ఇది గనక తీసేస్తే తల కొట్టేసినట్టు అవుతుంది. అందుకే సుప్రీంకోర్టులో పిల్లు వేస్తానని అనుకుంటున్నాను నేను. ఉమ్, అసలు ఎక్కడ కూడా ఎవరైనా తోగలు పెట్టుకుంటే, కులం పేరును పక్కన పెట్టుకుంటే ఓకే. వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలండి. అది ఉమ్, ఎవరైనా కానివ్వండి. నీ కులం ఎవరైనా సరే. ఎందుకు ఆ తోకలు మీకు? మీరు ఏంటి పేద, గొప్ప. ఈ రెండే కదా పేద, ఇద్దరమే కదా మనం. ఎవరు పేదవాడు ఉన్నాడు, ఎవరు గొప్ప ఉన్నాడు, డబ్బులు ఉన్నవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని మనం అంచనా వేసి వాళ్ళలోని మనం ఫిల్టర్ చేసి ఎవరికి ప్రజలకు చెందవలసినవి ఏవి ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి చెందవలసినవి ఎవరికి ఇవ్వాలి అనే దానికి మనం కొంత ఈజీగా చేసుకోవడానికి వస్తుంది. అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళని ఇప్పుడు ఒకరోజు సర్వే చేయించి ముఖ్యమంత్రి గారు ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు భయపెట్టించి అసలు చేశాడంటే అందరు ఎవరి భూములు ఎంత ఉన్నాయి, ఉమ్, ఎవరికి ఎన్ని వాటాలు, ఎవరు ఎన్ని వేల కోట్లు కలిగి ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ లాక్కున్నాడు ఆయన. అందుకనే దానిలో చాలా ఫ్రాడ్ చేశాడు ఆయన. ఉమ్, ఇప్పుడున్న దాన్ని ఎప్పుడో వెళ్ళిపోయారు ఈ నక్సలైట్లు వెళ్ళగొట్టారమ్మా. మీకు అసలు గుర్తో లేదో, వాళ్ళు చాలా గొప్ప పని చేశారు నక్సలైట్లు. ఉమ్, ఏవిధైతే ల్యాండ్కి సంబంధించిన 100 ఎకరాలు ఉన్న భూస్వామి దగ్గరికి వెళ్ళి జెండా పాతేవాళ్ళు. ఏమని 100 ఎకరాలు నీకెందుకురా, నువ్విస్తే ఈ ప్రజలకు అందరికీ ఇది పంచేసేయి, ఉమ్, పేదవాడికి పంచమని చెప్పి, భూమి లేడు వాళ్ళకి పంచమని చెప్పి వాళ్ళ ఉద్యమం, ఆ ఉద్యమ స్ఫూర్తి అది వాళ్ళది. ఓకే. అందుకనే వాళ్ళు జెండాలు పాదారు. అప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, పారిపోయారు. వెలమ దొరలు, రెడ్డి దొరలు చాలా మంది పారిపోయారు. నేనేం భయపడను, ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఎవరైనా ఉమ్, చెప్తారో చెప్పారో, నేను మాత్రం చెప్తాను. అట్లా 100 ఎకరాలు 1000 ఎకరాలు వదిలేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. 100 ఎకరాలు దానం చేసిన మహాపురుషులు కూడా ఉన్నారు. రెడ్డిలలో ఉన్నారు, వెలమల్లో ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోతే, ఎవరైతే పేదవాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కౌలుదారులకు ఎందుకనో, లేదా ఆ వ్యవసాయంలో భూములకు వెళ్ళి వాళ్ళు పండించుకున్నారు ఎస్సీలు బీసీలు, ఏదన్నా యాక్ట్ ప్రకారంగా చట్టం ప్రకారంగా ఒక 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు గవర్నమెంట్ భూమిని కనుక నువ్వు ఆక్రమించుకొని నువ్వు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నా కానీ, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకున్నా కానీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక క్లాజ్ ఉంది, ఒక సెక్షన్ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.